అయిన దేవుడు తన రూపములో తన పోలిక చొప్పున చేయబడిన మానవుడు. సృష్టికర్త అయిన దేవుడు తన రూపములో తన పోలిక చొప్పున చేయబడిన మానవుడు అవిధేయత వలన పాపంలో పడి దేవునితో సహవాసాన్ని కోల్పోవడం వలన మానవునిగా అవతరించి పరమార్థికమైన సంగతులు బోధించి తన జీవితాన్ని మాదిరిగా చూపించి సిలువపై రక్తాన్ని చిందించి వారిని తిరిగి రక్షించుకోవాలని అనుకున్నాడు. ఇది ఆయన అనాది ప్రణాళిక. యేసు అను నామధారినిగా సర్వలోక రక్షకుడు త్వరలో జన్మిస్తాడని దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుండి తన ప్రజలకు ప్రవక్తల ప్రవచనాల ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యేసు శరీరధారిగా జన్మించడం హఠాత్తుగా జరిగిన పరిణామం కాదు గాని అది ఆయన అనాది సంకల్పనలో భాగమే అని ఈ ప్రవచనాల ద్వారా తెలుసుకోగలం. పరిశుద్ధాత్మ పూర్ణుడైన యెషయా ప్రవక్త యేసుక్రీస్తు జన్మకు 700 సంవత్సరాల ముందే ఈ విధంగా ప్రవచించాడు. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అదే శతాబ్దానికి చెందిన మీకా లోకరక్షకుడు యేసు జన్మస్థలాన్ని మాత్రమే గాక ఆయన గుణలక్షణములు కూడా విశిష్ట అధికారాన్ని కూడా ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవాతి దేవుడు ఈ లోకానికి రావలసిన సమయం ఆసన్నమైంది. అది రానే వచ్చింది. క్రీస్తు శరీరధారిగా జన్మించడానికి కన్య అయిన మరియను ఎన్నుకున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడైయున్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియకు ప్రదానం చేయబడిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె గర్భవతి అయిన సంగతి తెలుసుకుని అవమానపరచడం ఇష్టము లేక రహస్యముగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. అతడు ఇలాగూ ఆలోచించుకొనుచుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమైనది. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పిమ్మట యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే తన భార్యను చేర్చుకున్నాడు. ఇది జరిగిన తరువాత ఆ దినాలలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయాలని కైసరు ఔగుస్తు ఆజ్ఞాపించాడు.
ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటానికి తమ తమ పట్టణాలకు వెళ్ళారు. అయితే యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉన్న మరియతో కూడా ఆ జనసంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ దేశములో తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు ప్రభుదూత కనబడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పడం ద్వారా వారు కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చి ప్రభువును చూచి వెళ్ళి అనేకులకు ఆ సంగతులు ప్రచురించారు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని ప్రవచింపబడినట్టుగా తూర్పు జ్ఞానులు చొక్క ద్వారా నడిపింపబడిన వారై ప్రభువు ఉన్న చోటుకు వచ్చి ఆయనను ఆరాధించి బంగారము, బోళము, సాంబ్రాణిని ఆయనకు కానుకలుగా సమర్పించారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి పరలోక మర్మాలు బోధించి అద్భుతాలు చేసి కుంటివారిని, గ్రుడ్డివారిని, పక్షవాయువు గల వారిని బాగు చేసి మరణించిన వారిని కూడా తిరిగి లేపారు. పరిశుద్ధంగా జీవించుటలో మన అందరికీ మాదిరి చూపి శిలువపై ప్రాణాన్ని అర్పించి తన పవిత్ర రక్తం ద్వారా మానవాళిని పాప బంధకాల నుండి విడుదల చేసి నిత్య జీవానికి మార్గాన్ని ఏర్పరిచారు. 3వ రోజున మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడ వెళ్ళారు. తనను రక్షకుడిగా నమ్మి అంగీకరించిన వారిని పాప విముక్తులను చేసి తానుండు స్థలములో మనలను ఉంచుటకు తిరిగి రానయ్యున్నాడు. ప్రభువు రాకడలో ఎత్తబడుటకు సిద్ధపడదాం.